వైష్ణవ్ గురించి ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు అనేది ఏ యూట్యూబర్ చెయ్యని విధంగా అనేది ఈ వీడియో ఉండబోతుంది. వాస్తవంగా అనేది వీళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వైష్ణవ్ వాళ్ళ అన్న కావచ్చు లేకపోతే వైష్ణవ్ వాళ్ళ అమ్మ కావచ్చు, కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఏం చెప్పారు, ఆ తర్వాత ఏ రాజకీయ నాయకులను పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేశారు, హరిబాబు బయటకు వస్తే ఏం జరగబోతుంది, నెక్స్ట్ జరగబోయే ప్లాన్ ఏంది, ప్రతిదీ కూడా అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. మీరు మాత్రం వీడియో స్కిప్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు మిస్ అవుతారు, ఓకేనా? ఎందుకంటే ఈ వీడియో అనేది స్పెషల్లీ వైష్ణవ్ గురించి మాత్రమే చేస్తున్నాను. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను అనేది డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో చేస్తే బాగుంటుంది, ఏది పడితే అది వాగితే బాగుండా అని ఒక ఉద్దేశం దగ్గరనే నేను అనేది గ్యాప్ తీసుకొని అనేది వైష్ణవ్ గురించి ది బెస్ట్ వీడియో కాబోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. వాస్తవంగా అనేది నిన్న ఒక వీడియో పెట్టారు వైష్ణవ్ వాళ్ళ అన్న అండ్ వాళ్ళ అమ్మ కూర్చొని మేమైతే కోర్టుకైతే వెళ్ళాము, మరి జడ్జి గారు ఏం చెప్పారు అని ఒక వీడియో అయితే చేశారు. వాస్తవంగా అనేది వీళ్ళు ఒక లాయర్ని పెట్టుకున్నామని ఎక్కడ కూడా సంభాషణ మాత్రం బయట పల్లా. మేము లాయర్ని పెట్టుకున్నాను, లాయర్ గారు అనేది ఈ విధంగా అనేది మాట్లాడారు, జడ్జి గారు మాత్రం ఈ విధంగా అయితే మాకు చెప్పడం జరిగింది అని ఎక్కడ కూడా అనేది ప్రస్తావన రాలేదు. జడ్జి గారు ఏం చెప్పారు అనేది మాత్రం అప్డేట్ మాత్రం ఇవ్వడం జరిగిందన్నమాట. ఏముంటుంది, షెడ్యూల్ చేంజ్ చేయడమే, మళ్ళీ ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్కి వెళ్ళడమే. ఇంకా టైం ఉంది కదా, ఇంకా నేరస్తులకు అనేది శిక్ష అనేది కరెక్ట్గా పడలేదు. వీళ్ళు కూడా అనేది చాలా రకాలుగా పోరాడుతున్నారు. మా బిడ్డకి అనేది న్యాయం జరగాలి, మా అమ్మాయి అనేది చనిపోయి ఇప్పటికీ 2 నెలలు అయిపోయినా కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదు, ఇంకోటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది మాకు ఎందుకు ఇవ్వట్లే అని చాలా గట్టిగా అనేది వీళ్ళు అయితే అడగడం జరిగిందన్నమాట. ఆ తర్వాత కోర్టు నుంచి అనేది ఒక రాజకీయ నాయకుల్ని పట్టుకొని, వాళ్ళ పేరు అనేది నేను చెప్పదలుచుకోవాలి, రాజకీయ నాయకుల్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని అయితే కలిసే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మాత్రం కలవలేదు, ఎందుకంటే ఆయన ఉన్న బిజీకి అనేది వీళ్ళకి కలవడము అసాధ్యమని చెప్పుకోవచ్చు అన్నమాట. వాస్తవంగా ఎవరిని పట్టుకొని వెళ్తే రేవంత్ రెడ్డి గారు కలవగలుగుతారు, ఒక ఎమ్మెల్యేని కావచ్చు, ఎంపీని కావచ్చు, వాళ్ళ త్రోలో వెళ్ళి స్పెషల్లీ అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా జరిగింది మా ఏరియాలో, వాళ్ళు అనేది చాలా రోజుల నుంచి ఆ అమ్మాయి గురించి పోరాటం అయితే చేస్తున్నారు, మిమ్మల్ని కలవాలనే చాలా రకాలుగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కన్నతల్లి మాత్రము తిండి తిప్పలు లేకుండా అనేది మంచానికి పరిమితం అయిపోయింది. సో ఎట్లానే వేసి మీరైతే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి సార్ అని ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నారో వాళ్ళు మాత్రము రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చెప్తే 100% వీళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుంది. ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలన్నా, మా ఏరియాలో రీసెంట్గా అది సైడ్లో కూడా నేను స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను, మా ఏరియాలో రీసెంట్గా అనేది ఒక చిన్న పాపను, ఒక 4 years పాపని అనేది అత్యాచారం చేసి చంపిండు ఒక వ్యక్తి. ఆయన కేటగిరీ గురించి మనకు అవసరం లేదు, ఒక వ్యక్తి చంపిండు. కానీ ఆ వ్యక్తికి వితిన్ డేస్లో కఠినమైన శిక్ష పడ్డది. 20 years అనేది ఆయనకైతే శిక్ష పడ్డా అన్నమాట. ఇంకా ఆ కేసు పోక్సో కేసు కింద ఉంటుంది కాబట్టి వాళ్ళు అనేది తీసుకుపోయి జైలు అయితే వేసారు. కాకపోతే చనిపోయింది అక్కడ చిన్నపిల్లనే, ఎందుకంటే పోక్సో కేసు అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది బేస్ చేసుకుని అనేది చాలా అంటే చాలా కేసులు అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల్ని అఘాయిత్యం చేయడం కావచ్చు, లేకపోతే అమాయకురాలని కావచ్చు, ఇలా చిత్రహింసలు పెట్టి చంపడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ శిక్ష అంటే తప్పు చేసిన వానికి ఎలాంటి శిక్ష చేయాలంటే వాడి జీవితంలో అనేది మర్చిపోవద్దు, అలాంటి శిక్ష మాత్రం వెయ్యాలి. మరి వీళ్ళకి న్యాయం ఎందుకు జరగట్లే అంటే వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తామంటున్నారో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అనేది ఈ ఇష్యూ అనేది ఇంకా పోలేదని అర్థం. వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సాగర్ కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు అనేది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎట్లానే వేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసి మా గోస్ అనేది వినిపించుకుందాము, అట్లనే అనేది మాకు న్యాయం జరుగుతుందేమో, కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నా వస్తాయేమో అని చాలా రకాల ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట. కానీ వీళ్ళ ప్రయత్నాలు మొత్తం విఫలమైపోతున్నాయి. నేను కూడా అనేది మా కాన్స్టిట్యున్సీలో అనేది ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆ ఎమ్మెల్యే గారిని అనేది వేరే వ్యక్తుల దగ్గరనే నేను సంప్రదించాను. అంటే డైరెక్ట్గా అనేది నేను వెళ్ళలేదు, వేరే వ్యక్తుల దగ్గర అనేది నేను అడిగిపిస్తే దానికేముందు ఒకసారి రమ్మను, వస్తే మాట్లాడదాము. వాస్తవంగా ఆ ఏరియాకు ఈ ఏరియాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒకప్పుడు అనేది ఈ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కలిసిమెలిసిగా ఉన్నారు, ఒకటే కుర్చీ పక్క కుర్చీలో కూర్చున్నారు. అర్థమవుతుందా? సో అందు గురించి అనేది నేను అడిగిపించానమాట. ప్రజెంట్ అనేది ఈ ఎమ్మెల్యే గారు కూడా రేవంత్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నారు, అందు గురించి నేను అడిగిపించాను. దానికే ముందు ఒకసారి రమ్మంటే చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాము. ఎందుకంటే నాకంటూ మీటింగ్లో ఉంటాయి, నేను రేవంత్ రెడ్డి గారు అనేది కలుస్తూనే ఉంటాను కాబట్టి ఈ విషయాన్ని అనేది తనకైతే చెప్తాను. వాళ్ళ అదృష్టం బాగుంటే
న్యాయం జరుగుతుంది, లేకపోతే అనేది నెక్స్ట్ ఆప్షన్ ఏమన్నా ఉంటే చూద్దాము అని చెప్పారన్నమాట. సో నాకనేది చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళే కాకుండా కార్పొరేటర్స్ కావచ్చు, కార్పొరేటర్ దగ్గర కూడా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా జెన్యున్ పర్సన్. ఎందుకంటే ప్రజలకి ఏమన్నా జరిగినా కూడా, ఎవరికైనా నిరుపేదలకు ఏమన్నా జరిగినా కూడా ముందుకు వచ్చి పోరాడే రకాలన్నమాట వీళ్ళు. అందుగురించి వీళ్ళకి అనేది మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు మాత్రం డన్ అని అన్నారు. కానీ వీళ్ళు మాత్రము వీడియోలు చేసి పెడితే ఏదో నెగిటివ్గా అనుకుంటున్నారో లేకపోతే పాజిటివ్ అనుకుంటున్నారో మనకైతే తెలియదు. ఒక రకంగా అనేది గిల్టీగా మాట్లాడుతున్నారు. అందుగురించి అనేది చూద్దాం. ఒకవేళ మనమైతే అప్డేట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మనది ఉంది కాబట్టి అప్డేట్ అయితే ఇస్తున్నా ఈ వీడియో ద్వారా. ఒకవేళ నా వీడియో కనుక మీరు చూసినట్టుంటే నన్ను మాత్రం సంప్రదించవచ్చు 100% అనేది. నేను చెల్లి గురించి ఎంతవరకు వీలైతే అంతవరకు అనేది పోరాటంలో నేను కూడా భాగస్వామిని. ఓకేనా? నాతో పాటు అంటే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా భాగస్వాములే. ఎన్నోసార్లు చెప్పారు చెల్లెల గురించి అనేది ఏమన్నా సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాము, దానికి మాత్రం మీరు వరి కావద్దు అని చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్పారు. సో నేనైతే స్పెషల్ కేర్ తీసుకొని నేనైతే ఫాలో అప్ అయితే చేస్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒకవేళ హరిబాబు బయటకు వస్తే ఏం జరగబోతుంది? ఇక్కడ హరిబాబు బయటకు వచ్చింది అనుకోండి, వీళ్ళ అన్నదమ్ములు అనేది కలిసి కట్టుగా అనేది హరిబాబుని అనేది భూమిని లేకుండా చేశామని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కానీ అది వేడి ఉన్నప్పుడే పచ్చికట్ట వేస్తే అది కూడా దాంతో పాటు అనేది అంటుకొని పోతుంది. వేడి తగ్గిన తర్వాత పచ్చికట్ట వేసినా అది అంటుకోదని ఇక్కడైతే అర్థమవుతుంది. కోపాలు చల్లారిన తర్వాత ఎవరినైతే మనం ఏం చేయలేము. ఎందుకంటే జస్ట్ కాంప్రమైజ్ మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయికి ఏదైతే న్యాయం జరిగిందో ఆ న్యాయానికి తగ్గట్టుగానే వీళ్ళనేది ఏదన్నా చేసుకోవచ్చు, అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మహబూబ్నగర్ డిస్టిక్లో అనేది ఇట్లే అన్నదమ్ముల మధ్యలో అనేది గొడవ జరిగింది. ఇది మా ఊర్లోనే అన్నమాట. అన్నదమ్ముల మధ్యలోనే గొడవ జరిగింది. కానీ అన్నని ఏం భూమి వివాదాలు ఉంటాయి కదా, దాంట్లో తమ్ముడు ఏం చేసిండంటే అన్నం చంపేసి లోపల ఒక రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ లాగా అనేది రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూమ్లో అనేది అంటే బియ్యం కానీ అవల్ల అనేది పెడతారు కదా, స్టోరేజ్ రూమ్ లాగా. అట్లా లోపల తీసుకుపోయి ఒక డ్రమ్ములు అనేది పెట్టిండు. 1 డే మొత్తం అనేది అదే డ్రమ్ములో పెట్టిండు. పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని అర్ధరాత్రి అనేది తీసుకుపోయి షేన్ కార్డ్ అనేది పడేసిండు. కరెంటు షాక్ కొట్టి చనిపోయినట్టు అనేది క్రియేట్ చేసిండు అనమాట. కానీ అది పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది, కరెంట్ షాక్ కొట్టిందా లేకపోతే చంపిర్రా ఏంది ఏం కథ అనేది ప్రతిదీ కూడా తెలుస్తుంది అనమాట. పోస్ట్మార్టం రిపోర్ట్లో అనేది కొట్టి చంపిర్రు, ఈయన కరెంట్ షాక్ దగ్గర అనేది చనిపోలే అని నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి కూతురు కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, చనిపోయిన వ్యక్తి వాళ్ళ అమ్మ కావచ్చు, వీళ్ళందరూ కలిసేసి వాళ్ళ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడిని అనేది ఘోరంగా చంపారు. ఎట్లా అంటే భార్యాభర్తల్ని ఇద్దరు అనేది ఒక స్తంభానికి కట్టేసి కెరోసిన్ పోసి బతికున్నాగానే అంటబెట్టారు. బతికున్నాగానే ఇది రివెంజ్ అంటారు. ఎందుకంటే మా నాన్ననే మాకు లేకుండా చేసిర్రు, మీరు మాత్రం బ్రతకడానికి వీలే లేదని వాళ్ళని బ్రతికున్నాగానే కిరోసిన్ పోసి చంపేసారు. ఇది రివెంజ్ అంటారు అనమాట. సో ఇక్కడ అనేది వైష్ణవ్ వల్ల అన్నదమ్ముల దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ బాధ ఉంది, దానికి నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే రివెంజ్ తీసుకున్నంత కోపం అయితే ఇప్పుడు ప్రజెంట్ అనేది కనిపిస్తలేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అగ్గి ఉన్నప్పుడే పచ్చిముద్ద వేసినా కూడా కాలిపోతుంది. కానీ ఆ అగ్గి అనేది తగ్గిన తర్వాత ఎవరమైతే ఏం చేయలేమో, జస్ట్ కాంప్రమైజ్కి మాత్రమే వెళ్తాము. హరిబాబు వచ్చిన తర్వాత మరి అన్నదమ్ములు అనేది చేసేది చేస్తారా లేకపోతే కాంప్రమైజ్ అవుతారా ముందు అనేది మనకే తెలుస్తుంది. వీళ్ళు మాత్రం చాలా రకాలుగా అనేది హరిబాబుకి అనేది ఆస్తులు ఇచ్చారు. ఇటు చూస్తే ఏంది మన కొద్ది భూమి అయితే కొనిచ్చారు, ఆ తర్వాత బైక్ కొనిచ్చారు, గోల్డ్ కూడా ఇప్పించారు. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు మంచిగా ఉండాలి, మంచిగా ఉండి మా అమ్మాయిని మంచిగా చూసుకుంటే చాలు అని ఒక ఉద్దేశం దగ్గర అనేది హరిబాబుకి అనేది 2 కుంటల భూమి కూడా అనేది రాసి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఒక 20 లక్షల అప్పు కూడా అయిందంట. మరి అది కావచ్చు, దానికేముంది, ఎందుకంటే ఇప్పట్లో అనేది భూమి అనేది తక్కువ రేట్ అయితే ఏం లేదు కదా, అప్పు అయితే అయ్యిండొచ్చు. ఆ అప్పు తీర్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు చూస్తేనేమో యూట్యూబ్లో అనేది వీడియోలు చేసుకొని పెడుతూనే ఉన్నారు. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఇప్పటికనేది ఇంట్రెస్ట్లు కడుతూ పోతున్నారు అన్నమాట. ఇటు అమ్మాయి అనేది లేకుండా పోయింది, ఆశ కూడా దక్కలేదు, వాడు మాత్రం అనేది లోపల వెళ్ళి కూర్చున్నాడని వీళ్ళైతే ఒకటే బాధపడుతున్నారు. నెక్స్ట్ అనేది ఏం జరగబోతుంది అంటే, ఒకవేళ పోస్ట్మార్టం రిపోర్ట్లు వస్తే ఇమ్మీడియట్లీ అనేది వీళ్ళనేది కోర్టులో అనేది సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకనేది బలమైన కారణాలు కావాలి, మాటలు కాదు. మాటల దగ్గర అనేది ఇక్కడ ఏది జరగదు, పేపర్ పైన ఉంటేనే అదే
వీలవుతుంది, లేకపోతే కాదన్నమాట. ఇమీడియట్లీ అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కోర్టులో అనేది సబ్మిట్ చేయాలి, పోలీస్ స్టేషన్ కూడా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఎవరైనా మంచి ఎమ్మెల్యేని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని కలవాలి, కలిస్తే 100% అనేది వీళ్ళకైనా తగిన న్యాయం జరుగుతుంది. లేకపోతే మాత్రము ఇంకా కూర్చొని వీడియోలు తీసుకొని ఆ బాధ ఈ బాధ మాట్లాడుకోవడం తప్ప ఇంకా ఏముండదు. నాకు తెలిసి సాగరు ఇంకా వాళ్ళ అమ్మ మాత్రమే వీడియోలు అయితే కనిపిస్తున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రము వాళ్ళ పనులు వాళ్ళు అనేది బిజీ అయిపోయారు. సాంగ్స్ ప్రాక్టీస్ కావచ్చు, ఫోక్ సాంగ్స్ షూట్ చేయడం కావచ్చు, ఇలా వాళ్ళ పనులు అనేది వాళ్ళు అనేది బిజీ అయిపోయారు. ఎప్పుడైనా కూడా రక్త సంబంధమే. వాళ్ళకున్న ప్రేమ ఇతరులకు ఉండదు, పాలెలకు ఉండదు, చుట్టాలకు ఉండదు. వీళ్ళు చుట్టాలే కదా, చుట్టాలకు ఉండదు. 13 మంది అన్నదమ్ములు అంటే చుట్టాల కిందకే వస్తుంది, సొంత రక్త సంబంధం అయితే కాదు కదా. అక్క చెల్లెళ్ళ పిల్లలు కాబట్టి 13 మంది. అలా ఒక చెల్లెలు ఉంది కాబట్టి సొంత చెల్లెలు, ఇంకా సొంత చెల్లెలు అని వీళ్ళు ఏ విధంగా అయితే మూవ్ అప్ అవుతున్నారు. కానీ సొంత చెల్లెలు అనుకుంటే మేము చూపిస్తున్న కేర్ కూడా అక్కడ అనేది కనిపించట్లే అని మా బాధ, అంతకు మించి మాత్రం ఏం లేదు. ఒకవేళ ఈ వీడియో చూసినట్లు ఉంటే నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఇటు చూస్తే కార్పొరేటర్ గారిని కూడా సంప్రదిస్తాను. ఈ కేసు పైన అనేది కొద్దిగా అప్డేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ కూడా. ఎందుకంటే వాళ్ళు మండే రోజు అనేది టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్స్ ఉంటారు కాబట్టి మండే రోజు అయితే టైం ఇచ్చి కలవడానికి అయితే అవకాశం ఉంది. వాళ్ళని కలిసిన తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను, వాళ్ళు ఏం చెప్పారు ఏంది అనేది. సో ఇదన్నమాట, రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశాల్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు పర్టికులర్ వేలో పోవట్లేదని నాకైతే అనిపిస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతే ఆయన కార్పొరేటర్ గారిని వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత ఫుల్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియో అయితే నేను ఇస్తాను. హైప్ కూడా మాత్రం అసలు మర్చిపోకండి, ఓకేనా? అప్పటిగా ఉంటాను. జై హింద్.